వెంకటేష్ను హీరోగా పరిచయం చేస్తూ అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన చిత్రం కలియుగ పాండవులు. దీన్ని దిగ్గజ నిర్మాత రామానాయుడు నిర్మించారు. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై వెంకటేష్ ప్రేమ, బ్రహ్మపుత్రుడు వంటి చిత్రాలతో ప్రభుత్వ అవార్డులు, ప్రేక్షకుల ప్రీతిని పొందారు. అయితే తన తమ్ముడికి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని, మాస్ హీరోగా నిలబెట్టాలని నిర్ణయించిన సురేష్ బాబు నిర్మించిన భారీ చిత్రమే బొబ్బిలి రాజా. అతను ఇంతకు ముందు 1-2 చిత్రాల్లో వేరే పేరు పెట్టారు, కానీ నిర్మాణ బాధ్యతలు తక్కువే. కానీ బొబ్బిలి రాజా కోసం అన్ని బాధ్యతలు సురేష్ బాబుకి అప్పగించబడ్డాయి. హీరో పల్లెటూరు నుంచి పట్టణానికి వెళ్లి ప్రతీకారం తీర్చుకునే కథ పరుచూరి సోదరుల చేత రాసి సిద్ధం చేశారు. సురేష్ బాబు కొత్తదనాన్ని చేర్చాలని సూచించి కథలో మార్పులు చేశారు. వాణిశ్రీ పాత్రను ధనవంతురాలిగా చూపించాలనుకున్నారు, కానీ ఆమెని ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో మంత్రిగా మార్చారు. వాణిశ్రీ ఈ చిత్రంలో చూపిన రాష్ట్రాన్ని అయినా రాసిస్తాను కానీ పెళ్లికి అంగీకరించిన డైలాగ్ ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఆమె భర్తగా సత్యనారాయణ, సోదరులుగా కోటా శ్రీనివాసరావు, విద్యాసాగర్ నటించారు. వెంకటేష్ తాత పాత్రలో గుమ్మడి, తల్లి పాత్రలో సుమిత్రని తీసుకున్నారు. చిత్రంలో కొన్ని సన్నివేశాలు గాడ్స్ మస్ట్ బి క్రేజీ అనే ఆంగ్ల చిత్రంలో నుంచి స్ఫూర్తి తీసుకుని రీమేక్ చేశారు. కజిన్ కె రవీంద్రబాబు ఈ సినిమా ద్వారా ఛాయాగ్రాహకుడిగా పరిచయమయ్యారు. ఫారెస్ట్ లొకేషన్స్ కోసం 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి తమిళనాడులోని అన్నామలై అడవుల్లో 40 రోజులు షూటింగ్ చేశారు. పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, ఖడ్గమృగాల ప్రాంతాలు రిస్క్ తీసుకుని చిత్రీకరించారు. హెలికాప్టర్ సన్నివేశాలు ముంబైలో చిత్రీకరించారు. 1990 సెప్టెంబర్ 14న బొబ్బిలి రాజా విడుదలైంది. ఫస్ట్ డే టాక్ బాగానే ఉండగా రెండో రోజు నుంచి కలెక్షన్లు తగ్గాయి. సినిమా క్లాసీగా ఉందని, మాస్ ఎలిమెంట్లు మరిన్ని ఉంటే పెద్ద హిట్ అయ్యేదని తండ్రి రామానాయుడు సూచించడంతో సురేష్ బాబు ఆలోచనలో పడ్డారు. కానీ రెండో వారం నుంచి బొబ్బిలి రాజా కలెక్షన్లు ఊపందుకొని విడుదలైన ప్రతి కేంద్రంలో ఘన విజయాన్ని సాధించింది. వెంకటేష్ ఊతపదం అయ్యో అయ్యో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇది వెంకటేష్ తొలి సిల్వర్ జూబ్లీ చిత్రం అయ్యింది. ఈ విధంగా సురేష్ బాబు నిర్మాణ నైపుణ్యం, పరుచూరి సోదరుల కథ, ఫారెస్ట్ లొకేషన్లు, వెంకటేష్ నటన ఇవన్నీ కలిసి బొబ్బిలి రాజాని పదిలం చేసి ఘన హిట్గా మార్చాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.